యోబు గ్రంథము 37వ అధ్యాయం 14వ వచనం చదివి సహాయం చేయండి. యోబు గ్రంథము 37వ అధ్యాయం 14వ వచనం చదివి సహాయము చేయండి. యోబు ఈ మాట ఆలకింపుము. ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచింపుము. హల్లెలూయా. ఈరోజు యోబు వలె శ్రమలలో ఇక్కడికి వచ్చావేమో, యోబు వలె నిందలతో ఇక్కడికి వచ్చావేమో, యోబు వలె కష్టాలతో ఇక్కడికి వచ్చావేమో, యోబు వలె కన్నీళ్లతో ఇక్కడికి వచ్చావేమో. ఈరోజు దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు. ఏ శ్రమతో ఇక్కడికి వచ్చావో, ఏ వేదనతో ఇక్కడికి వచ్చావో, ఒకటే, దేవుడు చేసే అద్భుత క్రియలను ఊరకుండి ఆలోచించు. అంతే, ఊరకే ఉండి ఆలోచించు. నీ జీవితంలో నా ప్రభువు గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. కొట్టుగట్టిగా చెప్పలో, కొట్టుగట్టిగా చెప్పలో, కొట్టుగట్టిగా చెప్పలో. హల్లెలూయా. ఊరకే ఉండి చూడు. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, ఏ అద్భుతము కోసము నువ్వు ఎదురు చూస్తున్నావు, ఏ సూచక క్రియ కోసము నువ్వు ఎదురు చూస్తున్నావు, ఏ కన్నీళ్లతో వచ్చావు, ఎవరికి చెప్పుకోలేని వేదనలో ఉన్నా, ఎవరికి చెప్పుకోలేని బాధలో ఉన్నా, ఎవరికి చెప్పుకోలేని బాధలో ఉన్నావేమో, ఎవరికి చెప్పుకోలేని కన్నీళ్లలో నువ్వు ఉన్నావేమో, ఎవరికి చెప్పుకోలేని నిందలలో నువ్వు ఉన్నావేమో, కష్టములో ఉన్నావేమో, వేదనలో ఉన్నావేమో. యోబు, ఊరకే ఉండి చూడు. యోబు ప్లేస్లో నిన్ను పెట్టేసుకో, యోబు స్థలంలో నిన్ను పెట్టేసుకో. ఊరకే ఉండి చూడండి. మీ జీవితాలలో నా ప్రభు కార్యాలు జరిగించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడాలి, గట్టిగా చప్పట్లు కొడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆయన మన జీవితంలో కార్యాలు జరిగిస్తాడు? ఎందుకు మన జీవితంలో దేవుడు సూచక్రియలు జరిగిస్తాడు? చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం చదివి సహాయం చేయండి. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఆయనని ఆలోచించండి. దేవుడు నీ కొరకు, నా కొరకు ఎంత త్యాగము చేశాడో, ఎంత అవమానాలు పాలయ్యాడో, ఎన్ని శ్రమలు సహించాడో, ఎన్ని నిందలు సహించాడో, ఎన్ని కష్టాలు సహించాడో ఒక్కసారి ఆలోచించు. ఆయన ఎందుకు శ్రమలు సహించాడో తెలుసా? నీ కన్నీళ్లను నాట్యముగా మార్చడానికి. కొట్టుగట్టిగా చెబులో, కొట్టుగట్టిగా చెబులో. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కన్నీరు వృధా కాదు, ఆ ప్రయాస వృధా కాదు. చూడండి 2 కొరింథీ 10వ అధ్యాయం 7వ వచనం. 2 కొరింథీ 10వ అధ్యాయం 7వ వచనం. 2 కొరింథీ 10వ అధ్యాయం 7వ వచనం చదువునా. సంగతులు పైపైనే మీరు చూచుచున్నారు. ఎవడైనను తను క్రీస్తు వారమని నమ్ముకొనిన ఎడల అతడేలాగు క్రీస్తు వాడో అలాగే మనమును క్రీస్తు వారమని తన మనసులో తాను తిరిగి ఆలోచించుకొనవలెను. హల్లెలూయా. చూడండి, యోబుతో దేవుడు చెప్తున్నాడు, అద్భుత క్రియలను చూడడానికి ఊరకండి చూడు. అంతే. ఈరోజు నువ్వు క్రీస్తు వాడివైతే, దేవుని బిడ్డవైతే, నీలో ఒక విశ్వాసం ఉండాలి. నీలో ఒక విశ్వాసం. ఏంటిది ఆ విశ్వాసం అంటే,
నేను దేవుని బిడ్డని, నేను దేవుని కుమార్తెని, నేను దేవుని వాడని, నేను దేవుని వారసుని అన్నొక విశ్వాసం మీలో ఉంటే దేవుడు నీ జీవితంలో కార్యాలు జరిగించబోతున్నాడు. కొట్టుగట్టిగా చెబులో, కొట్టుగట్టిగా చెబులో. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఆయన బిడ్డలను నా దేవుడు త్రోసివేసే దేవుడు కాదు. ఆమేన్. ఒక్కసారి ఆయన మాట ఇచ్చినాడంటే మాట తప్పే దేవుడు కాదు. మాట తప్పే దేవుడు కాదు. నీ తల్లి చేయి విడిచిన, నీ తండ్రి చేయి విడిచిన, నీ బంధువులు చేయి విడిచిన, నీ రక్త సంబంధికులు చేయి విడిచిన, ఎవరు నీ చెయ్యి విడిచిపెట్టినా చెయ్యి పట్టుకొని నడిపించే దేవుడు ఆయన. కొట్టుగట్టిగా ఆమేన్. కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీ క్రీస్తు వారసురాలివని నువ్వు మర్చిపోతున్నావు. ఎప్పుడు మనం ఓడిపోతాం తెలుసా? చెప్పండి, ఎప్పుడు మనం ఓడిపోతాం తెలుసా? దేవుని శక్తిని పక్కకు పెట్టేసినప్పుడు, దేవుని పవర్ని పక్కకు పెట్టేసినప్పుడు, దేవుని శక్తిని పక్కకు పెట్టి రోగాన్నే హైలైట్ చేస్తాం. అమ్మా, మీకు నా మాట అర్థమవుతుందా? ఆ ఫ్యాన్ బంద్ చేయండి చెప్తా. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని శక్తి ఎప్పుడైతే మనం చిన్నగా చూస్తామో అప్పుడు సమస్య పెద్దగా కనపడుతుంది. అది అప్పులు కావచ్చు, అనారోగ్యము కావచ్చు, కష్టాలు కావచ్చు, కన్నీళ్ళు కావచ్చు, నిందలు కావచ్చు, అవమానాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈరోజు ఏ అనారోగ్యంతో ఇక్కడికి వచ్చావో, ఏ అప్పులతో వచ్చావో, ఏ నిరుద్యోగముతో వచ్చావో, ఏ నిందలతో వచ్చావో, ఏ సుట్టిపోటి మాటలతో వచ్చావో, వాటిని హైలైట్ చేయకో, దేవుణ్ణి హైలైట్ చేయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుణ్ణి హైలైట్ చేయి. ఆమేన్. దేవుడు నిన్ను హైలైట్ చేస్తాడు. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి చిన్నగా చూస్తావో సమస్య నీకు పెద్దగా కనపడుతుంది, ఆమేన్. రోగం నీకు పెద్దగా కనపడుతుంది, అప్పులు నీకు పెద్దగా కనపడతాయి, సమస్యలు పెద్దగా కనపడతాయి. గొలియాతు ముందు దావీదు ఒక్కడుగు వేశాడు. రాయ్, నువ్వు చచ్చిపోతావురా, నువ్వు చచ్చిపోతావురా అన్నారు ఆయననే. కానీ దావీదు చెప్పాడు, నేను యుద్ధము చూడడానికి రాలే, చేయడానికి వచ్చాను. కొట్టుగట్టిగా చెవడం, కొట్టుగట్టిగా చెవడం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో కూడా దేవుని కార్యాలు చూడడానికి మనం రాలే. ఆమేన్. ఆమేన్ అనండి. ఆమేన్. 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 మన ద్వారా దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కార్యాలు మన ద్వారా దేవుడు జరిగించబోతున్నాడు. ఆమేన్. ఆమేన్. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. నువ్వు అనుకుంటున్నావా నీ సమస్య ఎవరు చూడట్లేదని? నువ్వు అనుకుంటున్నావా నీ బాధ ఎవరు చూడట్లేదని? నా దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. ఒంటరిగా నీ బెడ్రూమ్లో పడుకొని బెడ్షీట్ కప్పుకొని ఏడుస్తున్నావేమో, పైకి అందరి ముందు నవ్వుతున్నావు, కానీ గుండెలో ఏదో తెలియని వేదన, గుండెలో తెలియని బాధ, గుండెలో తెలియని ఒక సమస్య. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కన్నీళ్లను నాట్యముగా నా దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏ అవమానముతో ఇక్కడికి వచ్చావో, ఏ నిందతో ఇక్కడికి వచ్చావో, ఏ కష్టముతో వచ్చావో, ఏ బాధతో వచ్చావో, ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. నీ కన్నీరు నాట్యముగా నా దేవుడు మార్చబోతున్నాడు.
ఆమేన్. హల్లెలూయా. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చే, అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చే, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన ఆరాధన ఆరాధన. చప్పట్లు. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కన్నుల వెంబడి కన్నీరు రానీయగా, నా ముఖములో దుఃఖమే తనీయగా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరిచినావే, సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరిచినావే, నా మురికి జీవితాన్ని మూల్యముగా మార్చి, నా మురికి జీవితాన్ని మూల్యముగా మార్చి, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, 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 ఆరాధన 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 నీకే. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, ఏ అవమానముతో వచ్చావో, ఏ నిందతో వచ్చావో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో దేవుని ప్రతినిధిగా చెబుతున్నాను, దేవుని ప్రతినిధిగా ప్రకటిస్తున్నాను. ఏ బంధువులైతే, ఏ రక్త సంబంధికులైతే, ఏ స్నేహితులైతే, ఏ అన్నదమ్ములైతే, ఏ ఇరుగు పొరుగారైతే, రాయ్ నడు, ఇంట్లో నుంచి బయటికి నడు అని ఎవరైతే నెట్టేశారో వాళ్ళే ఇలా
ప్రేమతో నిన్నింట్లోకి ఆహ్వానించబోతున్నారు. కొట్టుగట్టిగా చెప్పడం, కొట్టుగట్టిగా చెప్పడం. హల్లెలూయా. వాళ్ళే ఆహ్వానించే రోజు రాబోతుంది. ఎవరైతే నీ వైపు కోపంగా చూశారో, ఎవరైతే నీ వైపు అసహ్యంగా చూశారో, ఎవరైతే నీ వైపు సహాయము కొరకు నువ్వు వెళ్తే ఎవరైతే చీదరించుకున్నారో, దేవుని ప్రతినిధిగా ప్రకటిస్తున్న వాళ్ళే నీ దగ్గరికి సహాయం కోసం రాబోతున్నారు. కొట్టుగట్టిగా చెప్పడం, కొట్టుగట్టిగా చెప్పడం. హల్లెలూయా. నా దేవుడు నమ్మదగినవాడు, నా దేవుడు సహాయకుడమైన తండ్రి. ఎవరు చెయ్యి విడిచినా నా దేవుడు చెయ్యి విడిచే దేవుడు కాదో. ఇదిగో యోబుతో దేవుడు చెప్తున్నాడు, ఏమో ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచించు, ఊరకనే ఉండి చూడు. ఎవరి ముందైతే నువ్వు తలదించుకున్నావో, ఏ బంధువుల ముందైతే తలదించుకున్నావో, ఏ ఆశీర్వాదం నువ్వైతే కోల్పోతానో, రెండంతలుగా నేను ఇవ్వబోతున్నాను. కొట్టుగట్టిగా, కొట్టుగట్టిగా చెప్పడం. రెండు చేతులు పైకి లేపి, రెండు చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. నువ్వు దీవించబడబోతున్నావు, నువ్వు ఆశీర్వదించబడబోతున్నావు, నువ్వు దీవించబడబోతున్నావు. నీ జీవితంలో నా ప్రభు గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు, జరిగించబోతున్నాడు. ఇదిగో దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, ఆర్థికంగా దీవించబడబోతున్నావు. చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా, కళ్ళు మూసుకోవాలా, చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టాలా. ఆర్థికంగా దీవించబడబోతున్నావు, ఆస్తి పరంగా దీవించబడబోతున్నావు, పిల్లల పరంగా దీవించబడబోతున్నావు. నీ కుటుంబము దీవించబడబోతుంది, నీ పిల్లలు దీవించబడబోతున్నారు, దీవించబడబోతున్నారు. Holy Spirit of God, ఇదిగో ఇదిగో దేవుని ప్రతినిధిగా ప్రకటిస్తున్నా. ఎవరి ముందైతే తలదించుకున్నావో వారి ముందే నా దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు, జరిగించబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పడు, కొట్టు గట్టిగా చెప్పడు. ఇదిగో నీ తలను నా దేవుడు లేవనెత్తబోతున్నాడు, లేవనెత్తబోతున్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగబోతున్నా, 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 జరగబోతున్నా. ఊరకే ఉండి చూడు, ఊరకే ఉండి చూడు. నా కార్యాలను చూడబోతున్నావు, నా కార్యాలను చూడబోతున్నావు, నా కార్యాలను చూడబోతున్నావు. నీ జీవితంలోని అద్భుతాలు చూడబోతున్నావు, ఆశ్చర్య కార్యాలు చూడబోతున్నావు, చూడబోతున్నావు. రేకే దియాల రబబబబబబబబ. జీసస్, హల్లెలూయా. వెయిట్ అండ్ సీ. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వెయిట్ అండ్ సీ. వేచి చూడండి, మీ జీవితాల్లో ప్రభు కార్యాలు చేయబోతున్నాడు. చెప్పండి ఆమేన్ అని చెప్పండి, చెప్పండి ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. కృప కలుగును గాక. యోబు గ్రంథం 37వ అధ్యాయం. ఒక్కసారి యెషయా గ్రంథం 42వ అధ్యాయం, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 18వ వచనం. గ్రుడ్డివారులారా, మీరు గ్రహించినట్లు
ఆలోచించుడి. నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవరు చెవిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? నీవు అనేక సంగతులను చూచుచున్నావు గాని గ్రహింపకున్నావు. హల్లెలూయా. గుడ్డివారులారా, మీరు గ్రహించినట్లు ఆలోచించండి. దేవుడు చేసే కార్యాలు గ్రహించలేకపోతున్నారు. దేవుడు చేసే అద్భుతాలు గ్రహించలేకపోతున్నారు. దేవుడు చేస్తున్న క్రియలు చూడలేకపోతున్నారు. ఈరోజు చిన్న శ్రమ రాగానే భయం, చిన్న వేదన రాగానే భయం, చిన్న కష్టము రాగానే భయం. ఈరోజు ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావో తెలుసా? నీ భయాన్ని వేర్లతో సహా పెగలించడానికి. కొట్టు గట్టిగా చెబులో. అది ఏ రోగమైనా కానీ, ఎటువంటి రోగమైనా కానీ, ఆ రోగాన్ని, ఆ వ్యాధిని, ఆ బాధని, ఆ నిందని, ఆ అప్పులను, ఆ అనారోగ్యాన్ని, ఆ సమస్యలను తొలగించబోతున్నాడు దేవుడు. చెప్పండి బిగ్గరగా ఆమేన్ అని. చెప్పండి బిగ్గరగా ఆమేన్ అని. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. కృప కలుగును గాక, కృప కలుగును గాక. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి. చీమల గురించి ఆలోచించండి ఒకసారి. చీమలను పోషిస్తున్న దేవుడు నిన్ను పోషించలేడా? చీమలకు ఆహారం ఇస్తున్న దేవుడు నీకు ఇయ్యలేడా? నీకు ఇస్తాడు. కానీ చీమలకున్న జ్ఞానం మనకు లేదు. చీమలకున్న తలపు మనకు లేదు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 28వ వచనం. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నావో, అడవి పూలు ఏ విధంగా ఎదుగుచున్నాయో ఆలోచించుడి. ఆలోచించండి. అవి కష్టపడవు, ఒడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వాటిలో ఒకదాని వలనైనను పువ్వులు అలంకరింపబడలేదు. పువ్వులను చూడండి అమ్మా. పువ్వుల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? సుందరంగా ఉంటాయి. ఎంత ముళ్ళులలో ఉన్నా అంత సుందరమైన పువ్వులు కాస్తాయి. ఈరోజు ముళ్ళ పొదల లాంటి సమస్యల్లో మీరున్నారేమో. చాలా భయంకరమైనటువంటి ముళ్ళ పొదలో మీరున్నారేమో. మురికి వాడలో ఉన్నారేమో. ఈరోజు నువ్వు ఎంత మురికిలో ఉన్నా, ఎంత ముళ్ళులో ఉన్నా, ఎంత వేదనలో ఉన్నా, నీ పువ్వు పుష్పించబోతుంది. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ పువ్వు పుష్పించబోతుంది. నీ పక్కన ఎవరున్నారో మర్చిపో. ఇటు పక్క ఎవరున్నారో మర్చిపో. నీతో ఎవరు మాట్లాడుతున్నారనేదే చూడు. హల్లెలూయా. ఇటు పక్క ఎవరున్నారో మర్చిపో. నీ ఇటు పక్క ఎవరున్నారో మర్చిపో. నీ వెనకాల ఎవరున్నారో మర్చిపో. నీతో ఎవరు మాట్లాడుతున్నారనేదే లెక్క. నీతో ఎవరు మాట్లాడుతున్నారనేదే లెక్క. ఒక సేవకుడు ఒక ప్రాంతానికి రావడానికి సేవకుడు చిత్తం కాదో, అది దైవ చిత్తం. అది దైవ చిత్తం. దేవుడు ఎందుకని మరి 4వ బుధవారాన్ని క్యాన్సిల్ చేసి ఈరోజు ఇక్కడ పెట్టాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. లే
ఇదిగో నా ప్రభువు గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించబోతున్నారు. నా ప్రభువు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబోతున్నారు. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, నీ పువ్వు మొగ్గగా ఉందేమో, ముళ్ళ పొదల్లో ఇరుక్కుపోయిందని, ఈ ముళ్ళుల మధ్యలో ఎలా, ఈ సమస్యల మధ్యలో ఎలా, ఈ నిందల మధ్యలో ఎలా, ఈ అప్పుల మధ్యలో ఎలా, ఈ కష్టాల మధ్యలో ఎలా, ఈ కన్నీళ్ళ మధ్యలో ఎలా అనుకుంటున్నావేమో, ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నీ పువ్వు పుష్పించబోతుంది. కొట్టుగట్టిగా చెప్పండి, కొట్టుగట్టిగా చెప్పండి, యేసు నామములో. నీ ముళ్ళుల వైపు, సమస్యల వైపు చూసి పారిపోయిన వాళ్ళందరూ కూడా నీ పువ్వును చూసి ఆశ్చర్యపోబోతున్నారు. ఆమెన్. నువ్వు ఫలించెడు కొమ్మ. ఆమెన్. ఎస్, నేను ఫలించెడు కొమ్మ అని చెప్పండి, చెప్పండి గట్టిగా, నేను ఫలించెడు కొమ్మ, నేను ఫలించబోతున్నాను. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నేను ఫలించబోతున్నాను. హల్లెలూయా. ఫలభరితమైన జీవితం జీవించాలి, తండ్రిని మహిమ కొరకే బ్రతకాలి. ఆత్మదేవా అనంత జ్ఞాని, నన్ను ఆశీర్వాదించుమా. చెప్దామా? అయ్యగారు నన్ను ఆశీర్వదించండి, అయ్యగారు నన్ను ఆశీర్వదించండి, బిషప్ అయ్య గారు ఆశీర్వదించండి, పోపయ్య గారు నీ చేయి పట్టుకో ఇలా, నన్ను ఆశీర్వాదించుమా. చెప్పండి, చెప్పండి, నన్ను ఆశీర్వాదించుమా, నా లోటును పూడ్చుమా. చెప్పండి కొడదామా. నన్ను ఆశీర్వాదించుమా, నా లోటును పూడ్చుమా. నన్ను ఆశీర్వాదించుమా, నా లోటును పూడ్చుమా. నన్ను మార్చుకో నీ పోలికలో, నన్ను దిద్దుకో నీ రూపులో. నన్ను మార్చుకో నీ పోలికలో, నన్ను దిద్దుకో నీ రూపులో. ఆత్మదేవా అనంత జ్ఞాని, నన్ను ఆశీర్వాదించుమా, నా లోటును పూడ్చుమా. నన్ను ఆశీర్వాదించుమా, నా లోటును పూడ్చుమా. నన్ను మార్చుకో నీ పోలికలో, నన్ను దిద్దుకో నీ రూపులో. థ్యాంక్ యూ లార్డ్. నన్ను మార్చుకో నీ పోలికలో, నన్ను దిద్దుకో. ఫలభరితమైన జీవితం జీవించాలి, తండ్రిని మహిమ కోసమే ఫలించాలి. ఫలభరితమైన జీవితం జీవించాలి, తండ్రిని మహిమ కోసమే ఫలించాలి. నీ పొలములు పగలంతా పని చేయాలి, నీ పొలములు పగలంతా పని చేయాలి. తుప్పు పట్టక కోత కోసే కత్తిగా నూరాలి, తుప్పు పట్టక కోత కోసే కత్తిగా నుండాలి. నన్ను మార్చుకో నీ పోలికలో, నన్ను దిద్దుకో. చెప్పండి ఆమె. నన్ను మార్చుకో నీ పోలికలో, నన్ను దిద్దుకో నీ రూపులో. ఆత్మదేవా అనంత జ్ఞాని, నన్ను ఆశీర్వాదించుమా, నా లోటును పూడ్చుమా.
నన్ను ఆశీర్వాదించుమా, నా లోటును పూడ్చుమా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. ఫలభరితమైన జీవితం జీవించాలి, తండ్రి నీ మహిమ కోసమే బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా దేవుడు నీ జీవితంలో ఫలభరితము లేని జీవితంగా ఉందేమో ఫలభరితంగా మార్చబోతున్నాడు. కొట్టు గట్టిగా చెవలో, కొట్టు గట్టిగా చెవలో. హల్లెలూయా. భయపడకు, దిగులు పడకు, జడియకు. నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. కొట్టు గట్టిగా చెవలో. హల్లెలూయా. యెషయా గ్రంథం 41వ అధ్యాయం, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం చదివి సహాయం చేయండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. నీవు నా దాసుడవనియు, నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింప నేర్పరచుకొనిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. ఇటు వినండి అమ్మా, నేను నీకు తోడై ఉన్నాను. భయపడకుము, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, దిగులు పడకు, నేను నిన్ను బలపరుతును, నేను నిన్ను బలపరుస్తాను. హల్లెలూయా. నా దేవుడు జరిగించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. ఈరోజు ఒకటే, నా ప్రభువు మీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలను నా దేవుడు జరిగించబోతున్నాడు. ఈరోజు మీరు అస్సలు దిగులు పడొద్దు. ఏ దిగులుతో వచ్చారో, ఏ వేదనతో వచ్చారో, ఏ భయముతో వచ్చారో, ఏ నిందతో వచ్చారో, భయపడకో. నా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువునన్న. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఎలాగు సెలవిచ్చుచున్నాడు, నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. చూడండి, ఇటు ఎవరు మనం, ఎందుకు పుట్టాడు ఆయన? మన కోసం పుట్టాడు. పేరు పెట్టి నిన్ను పిలిచిన్నాడు ఆయన. ఆయన మన సొత్తు, మనము ఆయన సొత్తు. ఎందుకు తెలుసా? విలువ పెట్టి కొన్నాడు ఆయన. ఆమేన్. ఆయన ప్రాణ త్యాగము చేయడానికే ఈ భూమి మీదికి దిగొచ్చాడు. ఆయనకు తెలియదా కల్వరి సిలువలో యాగం అవ్వడానికి వచ్చానని తెలియదా? ఈరోజు ఆయన ప్రాణ త్యాగము చేయడానికి వచ్చాడు. నీ కొరకు, నా కొరకు విలువ పెట్టి నిన్ను కొన్నాడు ఆయన. ఆయన అంటున్నాడు, నిన్ను విడువను, ఎడపాయను. నీ తల్లి చేయి విడిచిన, నీ తండ్రి చేయి విడిచిన, నీ బంధువులు చేయి విడిచిన, నీ రక్త సంబంధికులు చేయి విడిచిన, కట్టుకున్న భార్య చేయి విడిచిన, బంధువులు చేయి విడిచిపెట్టిన, నేను విడువను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు వద్దు వద్దు అనుకునే వాళ్ళ గురించి ఆలోచించకు. నీ కోసం ప్రాణం ఇచ్చిన యేసయ్య గురించి ఆలోచించు. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. ఈ అమ్మతేజ అనబడే నేను 3 సంవత్సరాల వయసులోనే అమ్మ చనిపోతే అందరూ వదిలేశారు నన్ను. బంధువులు, రక్త సంబంధికులు అందరు నన్ను వదిలేశారు. కానీ నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదమ్మా. నా దేవుడు నన్ను వదిలిపెట్టలేదు. అనాథగా బ్రతికిన నా జీవితం, అభాగ్యునిగా బ్రతికిన నా జీవితం, ఒంటరిగా బ్రతికిన నా జీవితంలో దేవుడు మహత్కార్యాలు జరిగిస్తా వస్తా ఉన్నాడు. అమ్మ కావాలి యేసయ్యా,
అమ్మ కావాలి యేసయ్యా అని ఏడ్చేవాడిని. కానీ ఈ 2 తెలుగు రాష్ట్రాలలో అనేక మంది తల్లులను దేవుడు నాకు ఇచ్చాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు. నా జీవితంలో ఎక్కడికి వెళ్ళినా తల్లి ప్రేమను నాకు చూపిస్తూ ఉన్నాను. కాకినాడ పోతే సుజాతమ్మ గారు, అమలాపురం పోతే జాన్సమ్మ గారు, తాడేపల్లిగూడెం వస్తే మరియమ్మ గారు, రెడ్డప్ప గారు. చూడండి, హైదరాబాద్ పోతే కిషోర్ డాడీ వాళ్ళు, షారోనమ్మ గారు. ఎక్కడికి పోతే అక్కడ ఒక తల్లులను నా దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నాను తెలుసా మీకు? నీ బంధువులు నీ చేయి విడిచిపెట్టినా, నీ రక్త సంబంధికులు నీ చేయి విడిచిపెట్టినా, నా దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ చెయ్యిని నన్ను కన్న వాళ్ళే వదిలేశారు. ఈ చెయ్యిని అనేక మంది విడిచిపెట్టేశారు. కానీ ఈ చెయ్యిని నా దేవుడు విడిచిపెట్టలేదో. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో నేను ఎవరి మీద ఆధారపడ, నా జీవితంలో ఒకరే ఆధారమే నా యేసయ్య. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు. ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు దేవుని సొత్తు. ఏ వేదనతో నువ్వు వచ్చావో, ఏ దుఃఖముతో వచ్చావో, ఏ కన్నీళ్లతో వచ్చావో, ఏ ప్రయాసతో వచ్చావో, ఏ మానసిక వేదనతో వచ్చావో, ఈరోజు అనాథనైన నా చరిత్రను మార్చిన దేవుడు, మీ చరిత్రను నా దేవుడు మార్చడానికి రెడీగా ఉన్నాడు. ఏ కొదువతో వచ్చావో, ఏ లేమితో వచ్చావో, ఏ నష్టముతో వచ్చావో, నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడమ్మా. అన్నా, ఉద్యోగం లేకపోవడాన్ని చూసి ఎగతాళి చేస్తున్నారన్నా. అన్న, ఉద్యోగం లేకపోవడాన్ని చూసి ఎగతాళి చేస్తున్నారు. సూటిపోటి మాటలు అంటున్నారు. చాలా ఎగతాళి చేస్తున్నారన్న. నాకున్న పరిస్థితిని బట్టి, నాకున్న ఇంటిని బట్టి, నేను రెంట్ ఉంటున్నానని ఎగతాళి చేస్తున్నారు. నేను అప్పులైపోయానని ఎగతాళి చేస్తున్నారు. నాకు పిల్లలు లేరని ఎగతాళి చేస్తున్నారు. అన్నా, నవ్వుతున్నారన్నా, ఎగతాళి చేస్తున్నారన్నా. ఈరోజు నవ్వే వాళ్ళని నవ్వనే, మాట్లాడుకునే వాళ్ళని మాట్లాడుకోనే ఒక టైం రాబోతుంది. ఆ టైం వచ్చినప్పుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఎవ్వరూ ఆపలేరు. నా దేవుడు నీ జీవితంలో కార్యాలు జరిగించబోతున్నాడు. బ్రతుకునా పగలినా కడలి పాలైననో, అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. బ్రతుకున్నావా పగిలినా, కడలి పాలైననో, అలలు ముంచి వేసిన ఆశ అనగారిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా,
ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే. ఇంతవరకు ఆదుకున్నావే. ఇంతవరకు పిడికిలు బిగించండి, పిడికిలు బిగించండి, పిడికిలు బిగించండి. చేతులు పైకి లేపండి, చేతులు పైకి లేపండి. యేసయ్యా చెప్పండి, యేసయ్యా మా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబోతున్నందుకు వందనాలు. ప్రతి ఒక్కరు కూడా రెండు చేతులు పైకి లేపి కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు రెండు చేతులు పైకి లేపి హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు పైకి లేపి అందరం లేచి నిలబడదామా, అందరం లేచి నిలబడదామా, అందరం లేచి నిలబడదామా. అయ్యా మా జీవితంలో గొప్ప కార్యాలు జరగాలి. చేతులు పైకి లేపండి, చేతులు పైకి లేపండి. నువ్వు తప్ప మాకెవరున్నారయ్యా, నువ్వు తప్ప మాకెవరు లేరు కదా ప్రభా. నువ్వు తప్ప మీరు తప్ప నాకెవరు లేరు. నాకు మీరు కావాలి. నీ పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాబోనయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాబోనయ్యా. ఈరోజు నీ ఆశలే ఆవిరైపోయిన, నీ బ్రతుకే భారమైపోయిన, శ్రమలు శోధించిన, నీతో ఉన్న దేవుడే నీకు ధైర్యాన్ని ఇవ్వబోతున్నాడు. నీతో ఉన్న దేవుడే నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు. ఆమేన్. ఆశలే ఆవిరైపోయినా, నా బ్రతుకే భారమైపోయినా, ఆశలే ఆవిరైపోయినా, నా బ్రతుకే భారమైపోయినా, శ్రమలు శోధించినా, నాతో నీవున్న ధైర్యమే కలిగినా. శ్రమలు శోధించినా, నాతో నీవున్న ధైర్యమే
కలిగిన ప్రాణం పోయేంత వరకు నీతోనేనయా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయా, ప్రాణం పోయేంత వరకు నీతోనేనయా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయా. నీవే కావాలి సయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానే సయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నీవే కావాలి సయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానే సయ్యా, నిన్ను విడువాపు. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా, ప్రాణం పోయేంత వరకు నీతోనేనయా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. నీవే కావాలి సయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానే సయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నీవే కావాలి సయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానే సయ్యా, నిన్ను విడువాలునయ్యా. కన్నీరే సముద్రమైపోయినా, తుఫాను అలలే చెలరేగినా, కన్నీరే సముద్రమైపోయినా, తుఫాను అలలే చెలరేగినా, నే నలిగిపో నాతో నీవున్న ధైర్యమే కలిగిన, నాతో నీవున్న ధైర్యమే కలిగిన, ప్రాణం పోయేంత వరకు. ఎస్, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా, ప్రాణం పోయే వరకు నీతోనే ఉంటాం ప్రభువా, నీ కొరకే బ్రతుకుతాం ప్రభువా. ఎస్ అయ్యా, నీ కొరకే నిలబడతాం. వరకు నీతో ఉంటానయ్యా, నీవే కావాలి సయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానే సయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నీవే కావాలి సయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానే సయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నీవే కావాలి సయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానే సయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నీవే కావాలి సయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానే సయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నీవే కావాలి సయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానే సయ్యా, నిన్ను విడువాలేనయ్యా. తుది శ్వాస వరకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎవరు మా చెయ్యి విడిచిపెట్టినా మీ కొరకు బ్రతకడం ఆపం. తుది శ్వాస వరకు మీ కొరకు నిలబడతాం ప్రభు. మమ్మల్ని నిలబెట్టుకో అయ్యా. ఎంతమంది బిడ్డలు శోధనలో వచ్చారో, బాధలో వచ్చారో, నిందలో వచ్చారో, వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగునుగా, గొప్ప కార్యాలు జరుగునుగా, కృప కలుగునుగా.
ఆశలే ఆవిరైపోయినా, నా బ్రతుకే భారమైపోయినా, శ్రమలు శోధించినా, నాకు నీవున్న ధైర్యమే కలిగేనా, ప్రాణం పోయేంత వరకు నీతో నేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా, నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా. ప్రతి ఒక్కరం నీతోనే ఉంటానేసయ్యా, నేను విడువాలేనయ్యా, నీవే కావాలేసయ్యా. స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దామా? చక్కని రీతిలో ప్రభు మనందరితో మాట్లాడి ఉన్నారు కదా. యోబు ఎలా నిలబడ్డారండి దేవుని కొరకు. ఆలోచన చేద్దాం, మనం కూడా నిలబడదాం దేవుని కొరకు. నిలబడదామా? ఏ పరిస్థితులు వచ్చినా, ఏ భయంకరమైన శత్రు సమూహము మన పైనకు వచ్చినా దేవుని కొరకు నిలబడదామండి. నిందల్లో, అవమానాల్లో, ఏ పరిస్థితిలో మనమున్నా నిలబడదాం దేవుని కొరకు. యోబు నిలబడినప్పుడు, యోబు ఎలా అయితే నిలబడి దేవుని మహిమపరిచారో అలా నిలబడదాం. నిలబడినప్పుడు యోబు రెండంతలుగా ఆశీర్వదించబడినట్లుగా మనం కూడా ఆశీర్వదించబడతాం. ప్రార్థన చేద్దామా? దేవా, నన్ను నిలబెట్టుకోండి. ఏ పరిస్థితులైనా, ఏ శ్రమలైనా అయ్యా నిలబడే శక్తిని మాకు దయచేయండి అయ్యా. ఆలోచన చేద్దామని. యోబు ఎలా అయితే కష్టంలో నిలబడ్డారో ఆలోచన చేద్దాం, ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు మాత్రమే మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో జరిగిన ప్రభా ఈ బలమైన ఆరాధన బట్టి మీకు స్తోత్రమయ్యా. ఈ ఆరాధన ద్వారా మా అందరినీ బలపరిచినందుకు స్తోత్రమయ్యా. మమ్మల్ని అందరినీ నిలబెట్టినందుకు స్తోత్రమయ్యా. అయ్యా ఇదిగోండి నీవు గొప్ప దేవుడవై ఉన్నావు. సహనంతో, ఓర్పుతో అయ్యా ఇదిగోండి నీ యందు నిలబడే జీవితాలుగా మా జీవితాలు ఉండును గాక. యోబు ఎలా అయితే ప్రభా అయ్యా ఓర్పు కలిగిన వాడిగా, సహనము కలిగిన వాడిగా, అయ్యా ఇదిగోండి అయ్యా నీ యందు నిరీక్షణ కలిగిన వాడిగా అయ్యా ఎలా అయితే నిలబడి ఉన్నారో అయ్యా ఇదిగోండి ప్రభా ఇదిగోండి మేము కూడా అదే జీవితంతో అయ్యా ఏ పరిస్థితుల్లో అయినా నిలబడే వారిగా ఉండే కృపను దయచేయండి ప్రభా. అలాంటి నూతనమైన బలము ప్రతి ఒక్కరి జీవితంలో నింపబడును గాక అని ప్రార్థన చేస్తున్నా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రం అయ్యా. ప్రతి ఒక్కరిని మీరు దర్శించినందుకు స్తోత్రం అయ్యా. ఓర్పును అయ్యా ఇదిగోండి జీవితంలో దయచేయండి అయ్యా. కొద్దిగా అయ్యా ఇదిగోండి ప్రభా ప్రతి విషయంలో ఓర్చుకునే జీవితము దయచేయండి అయ్యా. సహనముతో ఉండే కృపను దయచేయండి. నీవెలా అయితే ప్రభా ఇదిగోండి మా కొరకు అయ్యా ఇదిగోండి నిలబడి ఉన్నామో అయ్యా, అన్నిటిని భరించి ఉన్నామో, అన్నిటి కొరకు నిలబడి ఉన్నామో, మేము కూడా అదే జీవితాన్ని అయ్యా పోలి ఉంట కృప చూపించమని వేడుకుంటున్నాం. నేను పోలి నడిచే జీవితాలుగా మా జీవితాలు ఉంట కృప చూపించండి ప్రభా. కొద్దిగా కష్టము రాగానే, నష్టము రాగానే, బాధ రాగానే, ఇబ్బంది రాగానే, పరిస్థితులు తారుమారైన అవగానే ప్రభా నిన్ను వదిలిపెట్టే జీవితాలుగా మా జీవితాలు వద్దయ్యా. అయ్యా భయపడకుండా, జడియకుండా అయ్యా ఇదిగోండి ఏ విషయంలో అయినా అయ్యా ఇదిగోండి నిలబడి శక్తిని దయచేయండి. ఇక్కడ నా కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించినందుకు స్తోత్రం, మాట్లాడినందుకు స్తోత్రం. నీ కొరకు ఇక్కడ నోక్షము కలిగి నిలబడి కృపను దయచేయమని అయ్యా సేవకుడి ద్వారా మా అందరితో మీరు మాట్లాడినందుకు మరొకసారి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్.